నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రెడ్మీ బ్రాండ్లో ఫస్ట్ నోట్బుక్ అని చెప్పొచ్చు, అంటే ఫస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఎంఐ బ్రాండ్లో చూసాం మనం, ఇప్పుడు రెడ్మీ కూడా ల్యాప్టాప్ తీసుకొని వస్తుంది. వీటి సర్వీస్ ఇవన్నీ మీకు ఎంఐ సర్వీస్ సెంటర్స్లోనే మీరు చేయించుకోవచ్చు. సేమ్ ఇవి చూడడానికి స్పెసిఫికేషన్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి కొద్దిగా ఎంఐ ల్యాప్టాప్స్ అనేవి మనకి మ్యాచ్ అవుతాయి అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి 2 మోడల్స్లో లాంచ్ చేస్తారు. i3 ప్రాసెసర్ ఒకటి ఉంటుంది, i5 ప్రాసెసర్ మోడల్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర ఉంది i5 ప్రాసెసర్. రెండు మీకు 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తున్నాయి, i3 కానీ i5 కానీ. అండ్ 8GB ర్యామ్తో వస్తున్నాయి. SSD వచ్చేసరికి మీకు 256GB 512GB మోడల్స్ i3 ప్రాసెసర్లోనే, కానీ i5 ప్రాసెసర్ మీకు ఓన్లీ 512GB మోడల్ ఒకటే ఉంది. సో ప్రజెంట్ మనం చూస్తుంది కూడా అదే 8GB ర్యామ్ 512GB మోడల్. ఇది 49,990 సంథింగ్ ఆ ప్రైస్ అయితే ఉంది. దగ్గర 50,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. ఇది బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 3,500 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది రెడ్మీ నోట్బుక్ ప్రో దీని మీద. అండ్ బేస్ మోడల్ లెర్నింగ్ ఎడిషన్ ఉంది కదా i3 ప్రాసెసర్, దాని మీద వచ్చేసరికి 2,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మొత్తం ప్రైజెస్ అయితే మీకు స్క్రీన్ మీద షీట్ కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. దీనిలో బ్యాటరీ వచ్చేసరికి మీకు 46 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 33 మినిట్స్లో మీరు 50% ఛార్జ్ అయితే చేయొచ్చు. 10 అవర్స్ వరకు యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంత ఉండదు మీకు, ఒక దానిలో 5 to 6 అవర్స్ వస్తే హ్యాపీ మనకి ల్యాప్టాప్స్ అనేవి. చూద్దాం, ఇంకా అన్బాక్స్ చేద్దాం ఇవి, దీని స్పెసిఫికేషన్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇది నాకు రావడమే లేట్గా అయితే వచ్చింది. రేపు అన్బాక్సింగ్ అనగా ఈరోజు అయితే నాకు ఇది పంపించారు. సో ఇది మీ ఇంట్రెస్ట్ ఉందా రివ్యూ వీటికి? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రియల్మీ బుక్ కూడా రాబోతుంది, తొందరలోనే వస్తుంది, కూడా 1 monthలో వస్తుంది. సో అది కూడా వచ్చిన తర్వాత ఒకసారి రెండు కంపేర్ చేసి చూద్దామంటే అది కూడా చూద్దాం. మీ ఇష్టం, రివ్యూ చేయమంటే చేస్తాను కొన్ని రోజులు వాడిన తర్వాత. నా వరకు అయితే అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే ఇవి మీకు పవర్ఫుల్ ల్యాప్టాప్స్ అయితే కావు. వాళ్ళు చెప్పింది కూడా అదే, జస్ట్ బేసిక్ యూజెస్కి తీసుకొచ్చింది. మీరు ఏదన్నా చిన్న వర్క్ చేయడానికి, అంటే బ్రౌజింగ్ చేస్తుంటారు, MS ఆఫీస్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు, ఆఫీస్ వర్క్ అట్లాంటి వాటికి ఇవి చాలా బాగుంటాయి. SSDతో వస్తాయి కాబట్టి మీకు ఫాస్ట్ ఉంటాయి, ల్యాగ్ ఇట్లాంటివి అయితే ఉండవు. మీరు అంటే వీడియో ఎడిటింగ్కి అట్లాంటి వాటికి అయితే కుదరదు. అండ్ గేమింగ్ అసలు పనికిరావు మీకు, హెవీ గేమింగ్ ఇట్లాంటివి అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. లైట్ గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా మీకు 8GB ర్యామ్తో వస్తుంది కాబట్టి నాకు తెలిసి మీకు సరిపోదు. ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా లేదు. మీరు ఒకవేళ SSD ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ర్యామ్ అయితే లేదు. సో అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం ల్యాప్టాప్ ఎలా ఉందో, ఫిజికల్ ఓవర్ ఇవన్నీ చెక్ చేద్దాం. అండ్ ఇది ఛార్జర్ అనుకుంటా, ఫస్ట్ బాక్స్లో ఛార్జరే ఉంది. 65 వాట్ ఛార్జర్ ఇది అడాప్టర్. ఒకసారి చూద్దాం, దీనిలో అవుట్పుట్ ఒక మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ చూస్తే మనకి 19.5 వాట్ అండ్ 3.33 ఆంపియర్, అంటే మీకు దగ్గర 65 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ తెలిసింది మనకి ఇక్కడ పెడతారు. అండ్ ఇది మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో ఇది ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్. ఇక్కడ చూడొచ్చు, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. 1 year వరకు వారంటీ అయితే ఉంటుంది. ఇది జాగ్రత్తగా పెట్టుకోండి, సర్వీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ల్యాప్టాప్ కొద్దిగా వెయిటే ఉంది. ఎంఐ ల్యాప్టాప్స్ ఏదైతే ఇంతకుముందు అన్బాక్స్ చేసిన చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, ఇది వస్తే కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది ల్యాప్టాప్. దీనిలో మనకి Type-C పోర్ట్స్ అయితే లేవు, కొద్దిగా పెద్దగానే ఉంది సైజ్. 15.6 inch డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లే. రెడ్మీ పవర్ యువర్ క్రియేటివిటీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్స్తో వస్తుంది ఇది. ఇక్కడ చూడొచ్చు మనకి పోర్ట్స్ చూస్తే మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ ఉంది. మైక్రో SD కార్డ్, ఫుల్ సైజ్ మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ అయితే ఉంది. ఇక్కడ USB పోర్ట్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ల్యాన్ డైరెక్ట్ మీరు ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి లాక్ సిస్టమ్కి ఇది. ఇక్కడ చూస్తే మనకి 2 USB 3.2 పోర్ట్స్ కనిపిస్తున్నాయి ఇటు సైడ్, అండ్ ఒక HDMI పోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇవి స్పీకర్కి, అండ్ ఇవి వచ్చేసరికి రబ్బర్ ప్యాడ్స్ ఉన్నాయి గ్రిప్కి. అండ్ ఇక్కడ చూస్తే MS ఆఫీస్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నట్టున్నారు, వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. అండ్ ఇక్కడ బాక్స్ మీద కూడా మెన్షన్ చేస్తే ఇక్కడ QR కోడ్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇది యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్కాన్ చేసి యాక్టివేషన్ చేసుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ అని ఇస్తున్నారు. ఇక్కడ MS ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ ఎడిషన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ల్యాప్టాప్ అయితే మాత్రం హెవీ ఉంది. మీరు ఒకవేళ క్యారీ చేయాలనుకుంటే ఎంఐ ల్యాప్టాప్ చాలా సింపుల్ ఉంటుంది, చేతిలో పట్టుకుని ఇట్లా వెళ్ళిపోవడానికి. ఇదైతే మీకు కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది ల్యాప్టాప్ అయితే. బ్యాటరీ 46 వాట్ అవర్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ప్లస్ పాయింట్, మీకు 33 minutesలోనే 50% ఛార్జ్ చేసేయచ్చు. ఒకసారి లోపల చూద్దాం. ఇక్కడ కెమెరా అయితే ఇన్క్లూడెడ్. ఇక్కడ చూడొచ్చు మనకి కెమెరా
కనిపిస్తుంది, మైక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్లస్ పాయింట్. ఎంఐ ల్యాప్టాప్లో నేను నోటీస్ చేసింది కెమెరా ఉండదు, వెబ్ క్యామ్ సపరేట్గా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది వెబ్ క్యామ్ కనెక్ట్ చేయడానికి. ఇది 720p హెచ్డి కెమెరా. మీరు హెచ్డి క్వాలిటీలో ఒకవేళ ఆన్లైన్ క్లాస్ ఇట్లాంటివి చేయాలనుకుంటే ఈ కెమెరా అయితే మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ చూస్తే రెడ్మీ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ దీనిలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అట్లాంటివి అయితే ఏమీ లేవు. ఇక్కడ వచ్చేసరికి ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మనం ఆన్ చేద్దాం, పవర్ ఉందేమో చూద్దాం. సో పవర్ అయితే లేదు మనకి. ల్యాప్టాప్స్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ పవర్ అయితే ఉండదు. ఛార్జింగ్ అయితే పెట్టాను, చూద్దాం స్విచ్ ఆన్ అవుతుందేమో. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం ఇది ప్లాస్టిక్తో తయారు చేసేటట్టు అనిపిస్తుంది. మెటీరియల్ విషయానికి వస్తే స్విచ్ ఆన్ అయితే అవుతుంది. ఎంఐ ఇక్కడ మనకి లోగో అయితే కనిపిస్తూ ఉంది. సెటప్ అయితే కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్. దీని మన టచ్ అయితే ఏం కాదు, కొత్త మమ్మల్ని అడుగుతా టచ్ ఉందా, టచ్ అయితే ఏమి ఉండదు. మీరు యూజ్ చేయాలనుకుంటే ఈ టచ్ ప్యాడ్ యూజ్ చేయొచ్చు, కీప్యాడ్ యూజ్ చేయొచ్చు. ఇంకా సెటప్ చూద్దాం. సెటప్ కంప్లీట్ చేసేద్దాం. సెటప్ నార్మల్ మీరు ఏదైతే విండోస్ ల్యాప్టాప్ సెటప్ చేస్తారో అట్లనే సెటప్ చేయాలి. ఇంటర్నెట్ డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే కనిపిస్తుంది మనకి. 2.4 అండ్ 5 రెండు బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఇక్కడ ఈథర్నెట్ కూడా కనిపిస్తుంది. సో ఈథర్నెట్ సపరేట్ మన పోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ మీరు దాన్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి మీరు సెటప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది హోమ్ స్క్రీన్ అయితే. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంఐ UI ప్లస్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ చూడవచ్చు. అండ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అయితే ఉంది. ఒకసారి పీసీలోకి వెళ్దాం, ఎంత స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది చూడవచ్చు. 146లో 117 GB ఫ్రీ ఉంది. దీనిలో మనకి విండోస్ అయితే ఇన్స్టాల్ అయ్యింది ప్రజెంట్ అయితే. ఇది మనకి SSDలో ఇన్స్టాల్ అయింది కాబట్టి మీకు ఫాస్ట్గా ఉంటుంది. రీబూట్ చేసినా కానీ మీకు ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 328 GB ఫ్రీ ఉంది ఒకవేళ మీరు ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే. యాప్స్ ఇన్స్టాల్ ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మొత్తం SSDతో వస్తుంది కాబట్టి మీకు ఫాస్ట్ ఉంటుంది కొద్దిగా. నార్మల్ HDDతో కంపేర్ చేస్తే మీకు యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఇట్లాంటి వాటిలో చాలా ఉపయోగపడుతుంది. దీనిలో మైనస్ ఏంటంటే ర్యామ్, ఒక 16 GB ర్యామ్ ఎక్స్పాన్షన్ మనకి ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. ఓన్లీ 8 GB కాబట్టి మీకు హెవీ టాస్క్లు చేయడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. లైక్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తుంది. 1080p వరకు మీరు ట్రై చేయొచ్చు వీడియో. 4K అయితే అసలు ఎక్స్పెక్టే చేయొద్దు. ప్రాసెసర్ కూడా మనకు అంత పవర్ఫుల్ కాదు, గ్రాఫిక్ కార్డ్ కూడా ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి 1080p వరకు జనరల్ వీడియో ఎడిటింగ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఒకసారి మనం దీని ఇన్ఫర్మేషన్ చూద్దాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు. ఇంటెల్ 11th జనరేషన్ i5 ప్రాసెసర్, క్లాక్ స్పీడ్ 3.10 GHz అండ్ 8 GBలో మనకి 7.79 GB ర్యామ్ యూజ్ చేసుకోవచ్చు. 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఇది విండోస్ 10 హోమ్ ఎడిషన్. విండోస్ మీకు ప్రీ ఇన్స్టాల్ వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. లైసెన్స్డ్ వర్షన్ వస్తుంది మీకు. పీసీ బిల్డ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. విండోస్ మీరు సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కొంతమంది క్రాక్ యూజ్ చేస్తూ ఉంటారు. చూడొచ్చు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. కాకపోతే ఎంఐ నోట్బుక్ అయితే ఇంతకుముందు అన్బాక్స్ చేస్తాం, దాంతో కంపేర్ చేస్తే కలర్స్ అయితే కొద్దిగా డల్ అనిపిస్తున్నాయి. అది IPS LCD ప్యానల్, ఇది మరి ఏ ప్యానల్ వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. ఫుల్ HD డిస్ప్లే ఇది. డిస్ప్లే చూడడానికి అయితే బాగుంది. అండ్ వీడియోస్ మూవీస్ ఎట్లా చూడాలనుకుంటే మీరు క్వాలిటీ చూడొచ్చు. ఒకసారి సౌండ్ కూడా చూడండి, ఇన్బిల్ట్ స్పీకర్స్ నుంచి సౌండ్ ఎలా వస్తుందో. ఒకసారి ముందు మ్యూజిక్ ప్లే అయితే మ్యూజిక్ చూద్దాం. సౌండ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. ఇది మీకు స్టీరియో స్పీకర్స్లో వస్తుంది. 2 వాట్ స్పీకర్స్ ఉంటాయి రెండు సైడ్లో. మొత్తం కలిపి ఓవరాల్ 4 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ ఎఫెక్ట్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. ఇది ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ ల్యాప్టాప్ అయితే. ఆల్రెడీ చెప్తున్నా, ఇది మీకు గేమింగ్కి అయితే మీరు అసలు కన్సిడర్ చేయొద్దు. మీరు జనరల్ యూస్కి, మీరు ఆన్లైన్ క్లాసెస్ కానీ, మీరు ఆఫీస్ వర్క్ కానీ ఇట్లాంటి వాటికి యూస్ చేయాలనుకుంటే ఇది మీకు సెట్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఇది క్యారీ చేయడం కొద్దిగా కష్టమే మీరు, ఎందుకంటే కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది. మీరు ఆఫీస్కి ఇట్లాంటి ట్రావెల్ చేయడం, క్యారీ చేయడం అంటే కొద్దిగా మీకు ఇది హెవీ అనిపిస్తుంది. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎంఐ నోట్బుక్ ఇట్లాంటివి మనకి కొద్దిగా లైట్ వెయిట్ ఉంటాయి, కాకపోతే దానిలో కెమెరా లేదు. దీనిలో మనకి వెబ్ క్యామ్ ఇస్తూ ఉన్నారు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే రెడ్మీ బుక్ది. రియల్మీ బుక్ కూడా వస్తుంది, ఒకసారి వెయిట్ చేయండి, అది కూడా ఎలా ఉందో అది చూద్దాం. అన్బాక్సింగ్ అది కూడా మనకి రావచ్చు. ఈ మొబైల్ బ్రాండ్స్ కాంటాక్ట్ ఉంటాయి, అన్ని ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా పంపిస్తూ ఉంటారు. డెడికేటెడ్ మనకి ల్యాప్టాప్ బ్రాండ్స్ ఉంటాయి కదా, HP కానీ, డెల్ కానీ, ఇలాంటి బ్రాండ్స్ ఉంటాయి కదా, ఇలాంటి బ్రాండ్స్ ఎక్కువ అప్రోచ్ అవ్వవు రివ్యూస్కి వాటికి. ఈ మొబైల్ బ్రాండ్స్ అనేది మనకి ఆల్రెడీ ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి కాబట్టి టీవీలు కానీ ఏది లాంచ్ చేసినా కానీ పంపిస్తూనే ఉంటారు. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ రెడ్మీ బుక్. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.